పర్యాటక రంగం అభివృద్ధి, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చర్యలు చేపట్టినట్లు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వరుసగా అంతర్జాతీయ ఉత్సవాల నిర్వహణతో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే నేటి నుంచి అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్న ముఖేష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఓ ప్రధాన చోదక శక్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా దాన్ని అభివృద్ధి చేయాలి. ఈ పర్యాటక రంగం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించాలి. ప్రధానంగా యువతకి ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏ రకంగా ఏ దిశలో వెళ్తున్నాయి, అలాగే డబుల్ డిజిట్ గ్రోత్లో పర్యాటక రంగం పాత్ర ఏమిటి, అన్ని అంశాల మీద రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం మీనా గారు. మీనా గారు, ఇప్పుడు రాష్ట్ర పర్యాటక రంగానికి ఒక కొత్త రూపు వచ్చింది. అలాగే ఈ పర్యాటక రంగానికి సంబంధించి పెట్టుబడులు కూడాను మనం ఎక్కువగా తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఈ జర్నీలో మనం ఎంతవరకు వెళ్ళగలిగాం? మనము పర్యాటక రంగాన్ని మన రాష్ట్రంలో ఒక ముఖ్యమైన గ్రోత్ ఇంజిన్ కింద పరిగణిస్తున్నాం. గ్రోత్ ఇంజిన్ అంటే ఎకానమీలో కాంట్రిబ్యూషన్, దీని తర్వాత ఎంప్లాయ్మెంట్లో కాంట్రిబ్యూషన్, తర్వాత వెల్బీయింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ దీనికి సంబంధించి. సో మనము 5 రకాల మనం ఆబ్జెక్టివ్స్ పెట్టేసి ముందుకు వెళ్తున్నాము. ఒకటి, ఫుట్ఫాల్స్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే మన రాష్ట్రంలో వచ్చిన టూరిస్ట్ నంబర్ని ఇంక్రీజ్ చేయాలి. రెండవది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. టూరిజం ఎమ్యూనిటీస్, టూరిజం హోటల్స్, రెస్టారెంట్స్, టూరిజం సంబంధించి అన్ని ఫెసిలిటీస్ని, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మనము బుద్ధిస్ట్ టూరిజం, తర్వాత బీచ్ టూరిజం, మళ్ళీ కుజీన్ టూరిజం, తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాయంతో, తర్వాత స్టేట్ గవర్నమెంట్ సాయంతో సుమారుగా 500 కోట్లు మన డబ్బులతోనే బడ్జెట్ నుంచి కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చేస్తాం. బీచ్ టూరిజం కింద మనం ఆల్రెడీ 20 బీచెస్ని ఐడెంటిఫై చేసేసి దాంట్లో 10 పైన బీచెస్ని డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసాము. కొన్ని ఆల్రెడీ పూర్తి అయిపోయింది. క్యాంపెయిన్స్ చేసేసి మన రాష్ట్రం గురించి, మన ముఖ్యమైన పాయింట్ వైజాగ్, కోనసీమ, దిండి, ఇట్లాంటి పాయింట్స్ గురించి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ కూడా చేయడం. ప్రధానంగా ఎయిర్ కనెక్టివిటీ అనేది పర్యాటకానికి చాలా ప్రధానమైంది. ఈ ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ప్రధానంగా ఇతర దేశాలతోటి ఇన్బౌండ్ టూరిజం పెంచడానికి మనం చేస్తున్న ఇదేంటి? వచ్చే సంవత్సరం నుంచి యాక్చువల్లీ 4-5 ఎయిర్వేస్ మళ్ళీ వచ్చేసి నూక్ ఎయిర్ ఇప్పుడు వస్తుంది. 4 నెలల వాళ్ళు బ్యాంకాక్ ఫ్లైట్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. దుబాయ్ ఫ్లైట్ కూడా విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావాలంటే స్ట్రెంగ్త్, తర్వాత కేపబిలిటీస్ కూడా ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు వైజాగ్, విజయవాడకి కేపబిలిటీస్ రెడీ అయిపోయింది. సో దాంట్లో వచ్చే 1 ఇయర్లో యూ విల్ సీ అట్లీస్ట్ 10 to 15 కంట్రీస్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. బుద్ధిస్ట్ టూరిజంకి శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి దేశాలు మనకు మెయిన్ టార్గెట్. సో శ్రీలంక కనెక్టివిటీ ఆల్రెడీ ఉన్నది. థాయిలాండ్ ఇప్పుడు ఒక 3-4 మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది. సింగపూర్ కూడా కనెక్టివిటీ వచ్చింది. సో ఫర్ రిమైనింగ్ ప్లేసెస్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు కాంటాక్ట్ ద ప్రైవేట్ ఎయిర్లైన్స్. సో డెఫినెట్గా దీనివల్ల ఇఫ్ యూ సీ నంబర్ ఆఫ్ టూరిస్ట్, ఇది రిలీజియస్ టూరిజం కాదు, ఇది మామూలుగా లెజర్ టూరిజం అంటాం దీన్ని. ఆ లెజర్ టూరిజంలో కూడా చాలా ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లాస్ట్ ఇయర్ 1.96 crores వచ్చారు వైజాగ్ డిస్ట్రిక్ట్కి. ఈ సమయం 2.38 crore వచ్చింది. సుమారుగా 20% గ్రోత్ వచ్చింది. సో దిస్ ఈజ్ వైజాగ్లో అయితే బేసికలీ ఇట్ ఈస్ మోస్ట్ ఈజ్ లెజర్ టూరిజం ఉంటుంది. సార్, ఇప్పుడు మనకి ఈ టూరిజం ద్వారా ఉపాధి ఎంతవరకు మనకు పెరిగిందని మన అంచనాలు ఉన్నాయి? సో 2025 కల్లా సుమారుగా 10 లక్షల ఉద్యోగాలు టూరిజం ద్వారా ఇవ్వడం మా ఉద్దేశం. 3 ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగాయి. మనకు సుమారుగా 15,300 crores వరకు 200 ప్రపోజల్ వచ్చినాయి. ఆ 200 ప్రపోజల్స్ ద్వారా దీన్ని మనము గ్రౌండ్ చేస్తే దాంట్లో 2020 కల్లా 10,000 crore ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేసేసి దీన్ని కంప్లీట్ చేస్తే ఈ 5 lakhs ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు విదేశీ టూరిస్టులను ఆకర్షించడంలో మనం కొంత వెనుకబాటుతనం ఉంది అన్న విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఫారెన్ టూరిస్ట్కి మన 2014లో మన రాష్ట్ర విభజన అయిన తర్వాత దట్ పొజిషన్ వాజ్ వెరీ లెస్. అంటే ఆ సంవత్సరం ఫిగర్ ప్రకారం ఓన్లీ 66,000 మంది మొత్తం సంవత్సరంలో ఫారెన్ టూరిస్ట్ వచ్చారు.
బుద్ధిస్ట్ టూరిజంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉంది. అంటే అక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో, కానీ దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కలిహుందంలో, బావికొండలో, తర్వాత అనుపు, మళ్ళీ అమరావతిలో పనులు నడుస్తున్నాయి. వీ హోప్ దట్ అనదర్ 1 year or so ఒకసారి ఈ పనులు కంప్లీట్ అయిన తర్వాత, ఈ టూరిజం ఎమ్యూనిటీస్ క్రియేట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున మనము ఫారిన్ టూరిస్ట్ని స్పెషలీ సౌత్ ఈస్ట్ ఏషియా, శ్రీలంక నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు బెలూన్ ఫెస్టివల్కి సంబంధించి గత ఏడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అదనపు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు, ఎలా ప్రణాళిక చేశారు? అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనము ఇంటర్నేషనల్ ఈ హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ చేయడం జరిగింది. ఆ టైంలో బేసికల్లీ అక్కడ వెదర్ కొంత సహకరించకపోవడం వల్ల మనము అనుకున్నంత చేయలేకపోయాము. కానీ ఈసారి ముందు జాగ్రత్తతో టైమింగ్ అంతా చూసుకొని, వెదర్ కండిషన్స్ అంతా చూసుకొని 18th నుంచి 28th వరకు డేట్ డిసైడ్ చేశాము. దీంట్లో సుమారుగా 15 దేశాల నుంచి ఒక 20 బలూన్ సంబంధించి ప్రతినిధులు ఇక్కడ వస్తున్నారు. జనాల్ని కూడా మనము ఒక లక్కీ డ్రా ద్వారా వాళ్ళకి ఫ్లైట్ కూడా ఎక్స్పీరియన్స్ మనం ఏర్పాటు చేస్తాము. అది ఆన్లైన్ కూడా చేయడం జరిగింది. తర్వాత అక్కడే వచ్చిన వాళ్ళు కూడా లక్కీ డిప్ ద్వారా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి వీ హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్. అందరినీ ఐటీడీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ అందరినీ కలిపేసి మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు బెలూన్ ఫెస్టివల్ తర్వాత ఏమున్నాయి అంటే బెలూన్ ఫెస్టివల్ తర్వాత ఇంటర్నేషనల్ అంటే యాట్ ఫెస్టివల్ ఒకటి మార్చ్లో మనం చేస్తున్నాము. దీని తర్వాత ఒక వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విజయవాడలో చేస్తున్నాము. మళ్ళీ బుద్ధిజం ఫెస్టివల్ మళ్ళీ ఫిబ్రవరిలో చేస్తున్నాము. ఇట్లాంటి 5-6 మంచి ఈవెంట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఈవెంట్. ధన్యవాదాలు మీనా గారు. ఇది రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.